తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మన నిత్య జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శని దోషం పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షబంధులకు నమస్కారం. మరి అదే విధానంగా చూసేవంటి వీక్షబంధువులు ఐడ్రీమ్ ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక వందనం. సంపూర్ణమైనటువంటి శని కారకుడైనటువంటి వారు దోషం పట్టుకున్నటువంటి వాళ్ళు చాలా వరకు స్త్రీ కానీ పురుషులు కానీ చాలా బాధపడుతుంటారు. వారు వచ్చారంటే 7 సంవత్సరాలు కంపల్సరీ క్యాంపస్, ఆ క్యాంపస్ వదిలిపెట్టిపోయారు వారి కారు. అంటే ఇందులో 3 ఉంటాయి కదా గురుగారు, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని. 7 సంవత్సరాల్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఏ శని అయినా 7 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. అర్ధామ శనివి కావచ్చు, అష్టమి శని కావచ్చు. అష్టమి శని అంటే ఇంకా దిగిపోతున్నట్టుగా ఈ రకంగా చెప్తూ ఉంటారు. అయితే శని దోషము అంటే అన్ని గ్రహాలు అన్నీ కూడా 7 సంవత్సరాలు పట్టుకుంటాయి. నా గురుగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, కేతుగ్రహము, రాహుగ్రహము ఏమో ఇలాగ 9 గ్రహాలు ఏదైనా కూడా మనిషిని ప్రతివాడిని 7 సంవత్సరాల వరకు కూడా పట్టకుండా వారి గ్రహం ప్రభావం వాళ్ళకి ఉంగరాలు వేసుకోవాలి. ఇప్పుడు మీకు గుడు పీరియడ్ నడుస్తుంది కాబట్టి మీరు కనక పుష్పరాగం వేసుకోవాలి. ఇప్పుడు ఇతర అబ్బాయికి శుక్రుడు నడుస్తుంది, ఆ శుక్రుడు నడిచినప్పుడు ఏం చేయాలంటే డైమండ్ వేసుకోవాలి. ఇప్పుడు శని పట్టుకున్నాడు కాబట్టి ఏం చేయాలంటే నీలం వేసుకోవాలి. ఆ నీలం స్టోన్ వేసుకొని ఈయన ఏం చేయాలంటే ప్రతి మంగళవారం రోజున, ప్రతి శనివారం రోజున నవగ్రహలో ఉన్నటువంటి శనీశ్వరుడికి ప్రత్యేకంగా నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి నల్లబట్ట కప్పాలి. అయితే ఇక్కడ మన కేరళ సాంప్రదాయంలో, కర్ణాటక సాంప్రదాయంలో, తమిళనాడు సాంప్రదాయంలో ఇక్కడంతా కూడా ఏం చేస్తారంటే నల్ల బట్టలో నల్ల నువ్వులు వేస్తారు. వేసి దాని కింద ముడి గుజ్జులాగా వచ్చి ముడిలాగా వేసి ఒక 2 మట్టి ప్రమిద పెడతారు. ఆ మట్టి ప్రమిదలో నల్ల నువ్వులుతో కట్టినటువంటి మూట ఉంటుంది, అది వేసి నువ్వుల నూనె పోస్తారు. కింద క్రిస్టల్ రాళ్ళ ఉప్పు వేసి ఆ దీపకుందులను దాంట్లో పెడతారు. ఆ పెట్టిన తర్వాత ఓం శనీశ్వరాయ నమః అని చెబుతూ చక్కగా దీపార్థను వెలిగించాలి. వెలిగించిన తర్వాత అపురూపమైనటువంటి, ఆరోగ్యమైనటువంటి, ఆనందమైనటువంటి ఆయనకు సంతోషం కలుగుతుందట. ఎవరికి? శనిదేవుడికి. కొబ్బరి నైవేద్యం చేసింది అది తిరిగి ఇంటికి తీసుకుపోకూడదు. కొంతమంది ఏం చేస్తావు, కొబ్బరి చిప్ప పెట్టి మంది ఇంటికి తీసుకెళ్ళి పర్చేజ్ చేసుకుందాం అనుకుంటారు. అలా చేయకూడదు. అది ఏదైతే కొట్టారో అక్కడ వదిలిపెట్టాలి, ఏదైతే ముట్టించారో అక్కడ వదిలిపెట్టాలి. అగ్గిపెట్ట కొత్తది కొన్నాం కదా అది ముట్టించామని ఇంటికి తీసుకెళ్తాంటే కాదు, అది కూడా వదిలిపెట్టాలి. ఏది పట్టుకుపోకూడదు. నూనె ఒక బాటిల్ కొన్నారు, నూనె పోస్తే సగం మిగిలిన సగం ఇంటికి తీసుకెళ్తాంటే అది కుదరదు, అది అక్కడ వదిలిపెట్టాలి. ఆయనకు సంబంధించిన కొన్నింది ఏ వస్తువు అయినా కూడా వారి దగ్గరికి సమర్పించాలి, వారికి అర్పణం చేసి రావాలి. అంతేగాని పైశాచికతనం చేయకూడదు. చిన్న దానికి అంతా కూడా కొంతమంది ఏం చేసుకుని మిగిలిపోయింది మనం ఇంటికి మనం ఏంటో ఫాలో అవుతారు. అయితే శని దోషం పట్టిన వాళ్ళు శని అష్టకం, శని దోషం మంత్రం ఇది చేసుకుంటే, శని అష్టోత్తరం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మరి అదే విధానంగా స్వామివారి ఒక కాలభైరవ అష్టకం అని ఉంటుంది. ఆ కాలభైరవుడు అంటే శివుడి ఒక అంశ కాబట్టి ఆ స్వామి కాలభైరవ అష్టకం చదవడం, ఆంజనేయ స్వామి సూతకం, సుందరకాండం అటువంటి అంటూ వింటూ పెడుతూ ఉంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.
దాని ద్వారా స్త్రీకైనా పురుషుకైనా ఎవరికైనా కూడా ఆ ఒక శని బాధ నుంచి బయటపడిపోవడానికి మంచి అవకాశాలు కనబడుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే కూడా శని పట్టుకున్న వారికి ముఖంలో శాటర్న్ కనబడుతుంది, అంటే కళ ఉండదు, సాడ్గా ఉంటుంది. ఆ ముఖం అంతా కూడా ఎలా ఉంటుంది, సాడ్గా ఉంటుంది. వీడు ముఖం ఏంటి శని పట్టినట్టుగా ఉన్నాడు, ఈ అమ్మాయిని చూస్తే ఏంటి ఇలా ఎలా ఉంది అన్నట్టుగా ఆటోమేటిక్గా ఆపోజిట్ పర్సన్కి తెలిసిపోతుంది. కొంతమంది ఏంటంటే మనకు పద్దాక మీద పడుతూ ఉంటారు, అవి వీడేం జిడ్డులాగా మన మీద పడుతున్నాడు, శని పట్టుకున్నట్టే పట్టుకున్నాడు వీడు అంటారు. అవును. ఇటువంటి పదాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందువల్ల ఆ ఒక గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి. పోతే కష్టాలు అన్నటప్పటికీ చాలా విపరీతంగా ఉంటాయి. ఫైనాన్స్ పైన దెబ్బతింటుంది, రెన్యువల్ పైన దెబ్బతింటుంది. ఏమా ఇప్పుడు ఇరాన్ ఇస్రాన్ ఏ విధానంగా అయితే యుద్ధం జరుగుతుందో ఆ రకంగా అవుతుంది. ప్రతి పైన కూడా డమా 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 అని బాంబులు వేస్తుంటారు ఆయన. అయితే ఒకటి ఏంటంటే, ధనము పైకి వచ్చిన తర్వాత ధనంతో తాండమాడుతున్న ప్రతి వారికి కూడా అది ఒక గుణపాఠం అట. కాబట్టి ఆయన కంపల్సరీ ప్రతి వారికి కూడాను ఒక హెచ్చరికంగా రావటం అనేది జరుగుతుంది స్వామివారి. సో ఈ రెమెడీ నుంచి ఇది చేసుకోవచ్చు. తర్వాత కొంతమంది మనం కేరళ సాంప్రదాయాన్ని ఏం చేస్తారంటే కొబ్బరి దీపం పెడతారు, నీరాజనం అంటారు. ఆ నీరాజనం కూడా ఎలా చేస్తారంటే అమ్మ, చక్కగా కొబ్బరి నూనె పోసి దాంట్లో ఒక తెల్ల గుడ్డలో నల్ల నువ్వులు, మళ్ళా బియ్యం గింజలు ఉంటాయి కదమ్మా, బియ్యం గింజలు వేసి మూటలా కట్టి చక్కగా 2 మూటల్లో పెట్టి ఆ నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వర భగవాన్కి కొబ్బరి దీపం పెట్టి చేయాలి. తర్వాత కొబ్బరిని బాగా తురిమి, బెల్లం బాగా తురిమి, ఇలాచీ కాస్త వేసి, కాస్త ఇంకేదైనా కల్కండ్ అంటారు అవన్నీ వేసి, అరటిపండ్లు బాగా కోసి ఒక అరటాకులో వేసి స్వామికి నైవేద్యం పెట్టాలి. దానిపైన వేయించిన వంటి నెయ్యిలో వేయించిన వంటి నల్ల నువ్వుల్ని పొడిగా వేసి ఆ నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం మాత్రానే అక్కడ భక్తులకు వాళ్ళు స్వీకరించాలి. ఆ నైవేద్యము స్వామికి సమర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులకి వీళ్ళంతా కూడా స్వీకరిస్తే అపరూపమైన ఆశీర్వచనం లభిస్తుంది. ఆయన ఎంత తొందరగా అయితే అంత తొందరగా విముక్తి కలిగిస్తా. కానీ ఆ ఒక షాడో మాత్రం ఉంటుంది. మీరు సూర్యుడి ఒక నీడలో సూర్యుడిని నడుస్తుంటే మీరు గొడుగు పట్టుకుంటారే తప్ప సూర్య ప్రభావం అనేది మీకు పోదు. అది ఆ పీరియడ్ వరకు అయితే అనుభవించాల్సింది. దానికంటూ ప్రత్యేకంగా కాశీ, రామేశ్వరం వంటి ఆలయాలు ఉన్నాయి. పవిత్రమైన క్షేత్రాలకు వెళ్తే అటువంటివి ఉపాసన జరుగుతుంది. శనిదోష నివారణకు పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి